పార్దేవి పితమేశ్వర జై కాల్బేరో. ఈరోజు మనము యాదగిరిగుట్టకి ఉన్న కొన్ని ముఖ్యమైన విశేషాలు తెలుసుకుందాం. ఏమిటనగా ఇక్కడ యాదగిరిగుట్టలో ఉన్న విష్ణు పుష్కరిణికి ఉన్న ప్రత్యేకత ఏమిటి, దానికి ఉన్న మహిమ ఏమిటి, అలాగే స్వామి హనుమ యాదగిరిగుట్టకు క్షేత్రపాలకుడు ఎలా అయ్యారు, అలాగే ఇక్కడ స్వయంభూ శైవక్షేత్రం ఉంది ఇక్కడ, దాని గురించి తెలుసుకుందాం. అలాగే పాత లక్ష్మీ నరసింహస్వామికి మనం ఇప్పుడు చూస్తున్న గుట్ట మీద ఉన్న నరసింహస్వామికి సంబంధం ఏంటి, అంటే పాత గుట్టకి ఇప్పుడు మనం చూస్తున్న నరసింహస్వామికి సంబంధం ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. అయితే మనం ఇంతకుముందు వీడియోలో చూసుకున్నాం కదా, ఏమిటనగా యాదమహర్షి ఒక కోరిక మేరకు యాదమహర్షి కఠోరమైన తపస్సుని చేసి నరసింహస్వామి ఒక సాక్షాత్కారాన్ని పొందారు. అయితే ఇది హనుమంతుల వారి సలహా మేరకే యాదమహర్షి ఈ కొండ మీద ఇక్కడ నరసింహస్వామి తపస్సు చేశారనమాట. అయితే తపస్సు చేసిన తర్వాత స్వామి ప్రత్యక్షమై ఇక్కడే కొలువు ఉండిపోయాడు శాశ్వతంగా. అయితే యాదమహర్షికి స్వామి హనుమ మీ సలహా మేరకే ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఈ కొండ మీద నేను తపస్సు చేశాను కాబట్టి మీకు ఒక చిన్న నివేదన, అది ఏమిటనగా మీరు ఇక్కడే ఈ కొండ మీదే శాశ్వతంగా ఈ యాదగిరి గుట్ట అనే ఈ కొండకి మీరు క్షేత్రపాలకుడుగా ఉండిపోండి అని నివేదన చేశాడు యాదమహర్షి. అయితే ఆ యాదమహర్షి కోరిక మేరకు ఇక్కడే హనుమంతుల వారు క్షేత్రపాలకుడిగా ఇక్కడనే ఉండిపోయాడు. అలాగే ఇక్కడ నిత్య పూజలు స్వామి హనుమ అందుకుంటున్నారు. అలాగే ఏమిటనగా మనకి యాదమహర్షి లక్ష్మీనరసింహస్వామి సాక్షాత్కారం పొందింది, యాదమహర్షి తపస్సు చేసింది చరిత్ర చూసుకుంటే పాత గుట్ట ఉంది కదా, పాత లక్ష్మీనరసింహస్వామి గుడి. అయితే పాత లక్ష్మీనరసింహస్వామి ఒక గుడిలోనే మన యాదమహర్షి తపస్సు చేశారని తెలుస్తుంది. అంటే పాత గుట్ట అంటాం కదా, పాత లక్ష్మీనరసింహస్వామి అని. అయితే ఆ పాత లక్ష్మీనరసింహస్వామి గుడిలోనే యాదమహర్షి తపస్సు చేశారని మనకి తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఒక విష్ణు పుష్కరిణి ఉందండి. ఆ విష్ణు పుష్కరిణిలో కొన్ని ప్రత్యేకత ఏమిటంటే ఆ ఒక విష్ణు పుష్కరిణిలో, అంటే కొండ మీద ఉన్న విష్ణు పుష్కరిణిలో ఎవరైనా స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే వాళ్ళకి ఎంతో పుణ్యం అని మనకు తెలుస్తుంది. కానీ విష్ణు పుష్కరిణి గురించి కొన్ని రహస్యం తెలుసుకున్నట్లయితే ఇక్కడ ఈ కొండల్లో ఎంతోమంది ఋషులు, సిద్ధ పురుషులు సూక్ష్మ రూపంలో ఈ కొండ మీద స్వామివారిని సేవిస్తూ ఉంటారనమాట. అయితే అంతేగాక మనము చరిత్రని చూసుకున్నట్లయితే అని ఇంకోటి ఎంతోమంది సాధకులు అనుభవించింది ఏమిటనగా రాత్రులు ఈ కొండ చుట్టుప్రక్కల ఉన్న కొండల మీద ఉన్న సిద్ధ పురుషులు కానీ ఋషులు కానీ, అంటే ఈ యాదగిరిగుట్ట కొండల చుట్టుపక్కల ఉన్న కొండల మీద ఎంతోమంది సిద్ధ పురుషులు ఋషులు తపస్సు చేస్తూ ఉంటారు. అయితే ఆ కొండల మీద, ఆ చుట్టుపక్కల ఉన్న కొండల మీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం ఆచరించి స్వామివారిని అర్చిస్తారంట. అంటే రాత్రి వేళల్లో ఇంకా బ్రహ్మముహూర్త సమయంలో సుప్రభాత సేవ జరుగుతుంది కదా, ఆ సుప్రభాత సేవ జరిగే సమయంలో ఇంకా ముఖ్యంగా రాత్రిపూట బ్రహ్మముహూర్తంలో సుప్రభాత సేవ అయ్యే సమయంలో ఈ కొండ చుట్టుపక్కల కొండ మీద కూడా తపస్సు చేస్తున్నటువంటి సిద్ధ పురుషులు ఋషులు సూక్ష్మ రూపంలో ఉంటారు అన్నమాట. అంటే సూక్ష్మ రూపంలో సిద్ధ పురుషులు ఋషులు తపస్సు చేస్తూ ఉంటారు, అలాగే స్వామిని సేవిస్తుంటారు. అయితే వాళ్ళు ఇక్కడ ఉన్న విష్ణు పుష్కరిణిలో స్నానం ఆచరించి లక్ష్మీనరసింహస్వామిని సేవించుకుంటారు, ఇంకా ప్రార్థిస్తారనమాట. దీనికి ఏమిటండి ఆధారం అనగా మనం చూసుకున్నట్లయితే స్వామివారిని ఇక్కడ ఋషులు, సిద్ధ పురుషులు సూక్ష్మ రూపంలో ఆరాధిస్తున్నందుకు ఎంతో ప్రమాణాలు ఉన్నాయండి. ఒకటని కాదు, చాలా ఉన్నాయి. కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే సిద్ధ పురుషులు, ఋషులు సూక్ష్మ రూపంలో వచ్చి స్వామివారిని సేవించిన సమయంలో ఇక్కడ కొండ మీద, ఇంకా కొండ చుట్టుపక్కన ఆయా రాత్రి సమయంలో ఇంకా బ్రహ్మముహూర్తంలో మృదంగ ధ్వనులు, అంటే మృదంగం ఉంటుంది కదండి, ఆ మృదంగం అనే సంగీత వాయిద్యం ఒక ధ్వనులు అనేది ఇక్కడ, అంటే మృదంగ ధ్వనులు ఇక్కడ వినపడతాయి అన్నమాట. అంటే ఆ ఋషులు, సిద్ధ పురుషులు స్వామివారిని సేవించుకొని వస్తారు రాత్రి వేళలా, ఇంకా బ్రహ్మముహూర్తంలో. ఆయా సమయంలో ఈ కొండ మీద, కొండ చుట్టుపక్కల మృదంగ ధ్వనులు అనేది వినపడతాయి. ఆ మృదంగ ధ్వనులు అనేది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వినడం జరిగింది. అంటే ఒక్కళ్ళు వింటే అది వాళ్ళు
వాళ్ళు ఒకరేదో చెప్తున్నారు, కలిపి చెప్తున్నారు అనుకోవచ్చు కానీ, అక్కడ ఉన్న ప్రాంత ప్రజలకి ఎంతోమందికి, ఒకరని కాదు ఎంతోమందికి ఆ మృదంగ ధ్వనులు అనేది వినిపించాయి. ఆ మృదంగ ధ్వనులు అనేది వేటికి సూచికం అంటే సిద్ధపురుషులు విష్ణు పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని సేవించుకుంటారు కదా. అయితే వాళ్ళు వచ్చేటప్పుడు ఆ మృదంగ ధ్వనులు అనేది కొండ మీద, కొండ చుట్టుపక్కల వినిపిస్తాయి. అయితే వాళ్ళు ఇంకోటి ఏంటంటే వాళ్ళ పాదాల గుర్తులు కూడా కొందరు చూశారని మనకి ప్రతీతి ఆ సమయంలో, బ్రహ్మముహూర్తం రాత్రి వేళల. అయితే స్వామివారిని అర్చించిన గంధ పుష్పాదాలు కూడా నిదర్శనం అంటారు. అంటే ఇక్కడున్న సిద్ధపురుషులు, ఋషులు స్వామివారిని విష్ణు పుష్కరిణిలో స్నానం ఆచరించి స్వామివారిని సేవిస్తారు. అయితే వాళ్ళు వస్తున్నప్పుడు మృదంగ ధ్వనులు అనేవి వినపడతాయండి. మృదంగ ధ్వనులు వినపడడం కాకుండా వాళ్ళ యొక్క పాదాలు గుర్తులు కొన్ని ఒక్కొక్కసారి కనబడతాయి. అలాగే స్వామికి వారు గంధ పుష్పాలతో అర్చన చేస్తారనమాట, సేవిస్తారు. అయితే గంధ పుష్పాలు కూడా ఒక్కొక్కసారి మనకి స్వామివారి ఆలయంలో, గర్భాలయంలో స్వామివారి వద్ద పుష్పాలు అనేవి కనబడతాయి. అయితే ఈ గుట్ట ప్రవేశ ద్వారము మెట్లు మార్గాన వెళ్ళే దారిలో ఒక శివాలయం ఉందండి. నేను చెప్పుకున్నాం కదా ఇక్కడ ఉన్న ఒక శివాలయం ఉందని. ఆ శివాలయం గురించి తెలుసుకుందాం. అయితే ఈ గుట్ట ప్రవేశ ద్వారం మెట్ల మార్గాన వెళ్ళే దారిలో ఒక శివాలయం ఉంది. అయితే ఇక్కడ శివయ్య తాను స్వయంభూ వెలిశారండి. అంటే ఇక్కడున్న శివాలయానికి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడున్న లక్ష్మీ నరసింహస్వామి ఒక గుడి కన్నా కూడా ఎంతో పాత స్వయంభూగా ఇక్కడ శివయ్య వెలిసారనమాట. అంటే ఇక్కడున్న శివాలయంలో ఉన్న శివయ్య స్వయంభూగా అనగా తనకు తానుగా వెలిశాడు. అంటే ఇక్కడున్న లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం కంటే కూడా ఎంతో పాతది, ఇంకా స్వయంభూవి ఇక్కడ ఉన్న శైవక్షేత్రం. ఇదండి అక్కడ ఉన్న ప్రత్యేకత. అంటే ఒకే చోట మనకి స్వయంభూ శివక్షేత్రం ఉంది, అలాగే నరసింహక్షేత్రం ఉంది. అంటే శివయ్య, నరసింహస్వామి ఇద్దరు కూడా ఒకే దగ్గర, ఒకే చోట. అలాగే మన హనుమంతుల వారు కూడా ఒకే కొండ మీద వెలిశారు. అంతటి ప్రాముఖ్యత ఈ యాదగిరిగుట్టకు ఉంది. అయితే ఇప్పుడు మనము పాత లక్ష్మీ నరసింహస్వామికి మనం చూస్తున్న నరసింహస్వామికి సంబంధం ఏమిటంటే, అంటే మనం అందరం అంటాం కదా పాత గుట్ట అని. అయితే పాత గుట్టకి ఇప్పుడు మనం అందరూ వెళ్తున్న కొత్త గుట్ట అనే లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంకి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం. అయితే మనం చరిత్ర చూసుకున్నట్లయితే, మన ఇతిహాసాలు, మన పురాణాలు చూసుకున్నట్లయితే లక్ష్మీ నరసింహస్వామి మొదటగా మనం చెప్పుకున్నాం కదా, మహర్షి అనగా యాదవ మహర్షి స్వామిని సాక్షాత్కారం పొందింది పాతగుట్ట మీద. దానికి ఎన్నో ప్రమాణాలు ఉన్నాయండి. అయితే మనం చూసుకున్నట్టు ఏమిటనగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు మొదటిగా పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నందు వెలిసి తర్వాత కొత్త లక్ష్మీస్వామి ఆలయానికి వెళ్ళారనమాట. అంటే మనకు తెలుసుకున్నాం కదా ఏంటంటే యాదవ మహర్షి తపస్సు చేసి స్వామిని సాక్షాత్కారం పొందింది పాత లక్ష్మీ నరసింహస్వామి గుట్ట మీద అని. అయితే స్వామివారి నరసింహస్వామి మొదటిగా తన భక్తుడు మెచ్చి పాత గుట్ట అనగా పాత లక్ష్మీ నరసింహస్వామి గుట్ట మీద వెలిశారు. అయితే పాత లక్ష్మీ నరసింహస్వామి గుట్ట నుండి కొత్త లక్ష్మీ నరసింహస్వామికి స్వామివారు గుర్రం వెళ్ళారంట. అంటే లక్ష్మీ నరసింహస్వామి వారు పాత గుట్టలో స్వయంభుగా వెలిశారు. అలాగే ఈ పాత లక్ష్మీ నరసింహస్వామి గుట్ట నుండి తర్వాత కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయమునకు నరసింహస్వామి వారు అనగా అశ్వము గుర్రము మీద వెళ్ళేవారంట. ఇప్పటికీ మనము స్వామివారు వెళ్ళిన దారి ఏదైతే ఉందో గుర్రము మీద, ఆ అనగా అశ్వపు అడుగులు అనేది మనము చూడవచ్చు. అంటే స్వామివారు పాత గుట్ట నుండి కొత్త గుట్టకి గుర్రము మీద వెళ్ళారండి. అంటే గుర్రము మీద సవారీ అయి అశ్వము మీద సవారీ అయి వెళ్ళారు. అయితే స్వామి వెళ్ళిన దారి ఏదైతే ఉందో ఆ దారిని ఇప్పటికి కూడా మనము గుర్రము పాత గుర్తులను చూడవచ్చు. అదే అండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి ఉన్న కొన్ని ముఖ్యమైన విశేషాలు, ప్రత్యేకతలు, మహిమలు. ఇప్పటికి కూడా మనము స్వామివారు వెళ్ళిన దారి కానీ, స్వామివారు గుర్రం మీద వెళ్ళిన గుర్రపు పాద గుర్తులు కానీ, విష్ణు పుష్కరిలో నుండి వచ్చే మృదంగ ధ్వనులు ఇప్పటికి కూడా ఎంతోమంది భక్తులు వాటిని భక్తిగా చూడగలిగితే వాళ్ళకి అది అనుభవం వస్తుందండి. జయ నరసింహస్వామి, జై యాదగిరిగుట్ట.